రంగులనేవి మన మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తాయని చెప్తూ ఉంటారు. ఏ రంగు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియజేస్తారా? ఓ సినిమా పాట ఉంది, ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని రంగులు ఎన్ని పువ్వులు, ఎంత సృష్టిని మనకు అందించాడు, అన్నింటిలో తననే చూడమన్నాడు అన్న పాటను ఆ సినీ కవి నిన్నే చూడమన్నాడు అని మారుస్తాడు. ఈ సృష్టి అంతా కూడా రంగులమయం. విబ్జియార్ అన్న పేరిట 7 వర్ణాలు, 7 ఒకే వర్ణం తెలుపులో ఉండగా ఈ తెలుపు వర్ణంలోనే అన్నింటినీ మనం గమనిస్తూ ఉంటాం. మానసిక స్వభావాన్ని, స్థితిగతులను పరిశీలించినప్పుడు ఇవి రంగులతో ఆశ్రయం పొంది గుణాన్ని మారుస్తూ ఉంటాయి. ప్రశాంతత తెలుపు వర్ణం. కన్నులు మూసుకుంటే మొదటగా మనకు కనిపించేది పసుపు వర్ణం, తదుపరి ఎరుపు, తదుపరి ఆకుపచ్చ, ఆ తదుపరి తెలుపు, మళ్ళీ నలుపు. చాలాసేపు ఉంటుంది ఈ నలుపు వర్ణం. కన్నులు మూసుకుంటే కనిపించే వర్ణాల వరుస ఇది, ఎవరైనా పరీక్షించుకోవచ్చు. ఈ రంగులను మనం ఏడింటిని గమనించినట్లయితే పసుపు ఆకర్షణ శక్తి, దీనికి బగళ అని పేరు. పసుపు రంగుకు గురుగ్రహం ఆధిపత్యం, ఆకర్షణ, వశీకరణ, సర్వజన సమ్మోహన శక్తి పసుపు రంగు, గురువుకు ప్రతీక. అదేవిధంగా తెలుపు ప్రశాంతత, నలుపు దుఃఖానికి, విషాదానికి, బాధకు ప్రతీక, ఎరుపు రజోగుణాత్మకం, సాధించాలి అనే తత్వానికి ప్రతీక, ఆకుపచ్చదనం ప్రశాంతతకు, పర్యావరణ పరిరక్షణకు, హృదయంలో ఉన్నటువంటి స్థితి సమతౌల్య స్థితికి ప్రతీక, నీలం వర్ణము నిద్రకు, సాయంత్రం సమయానికి, మనలో ఉండేటటువంటి సుప్త చేతనావస్థ స్థితికి నీలం రంగు ప్రతీక. అన్నింటినీ గమనించినట్లయితే సారాంశం ఒక్కటే, అన్నీ కూడా తెలుపే. విబ్జియార్ అన్న చక్రంలో మనం గమనిస్తూ ఉంటాం. కనుకనే బొట్టు పెట్టుకోవడంలో కూడా పసుపు, ఎరుపు, తెలుపు అనే వర్ణాలతో బొట్లు మనం గమనిస్తూ ఉంటాం. భస్మం కావచ్చు, గంధం కావచ్చు, కుంకుమ కావచ్చు. అలాగే గ్రహాలకు కూడా ఈ వర్ణాలతో కూడుకున్న దుస్తులను ధరించండి, ఆ వర్ణాలతో కూడుకున్న దారాన్ని కట్టుకోండి, ఆ వర్ణాలతో ఉండే ఫలాలను దానంగా ఇవ్వండి. ప్రపంచమంతా కూడా రంగులమయమే. స్ప్లాష్ అన్న పేరిట మనం రంగులతో జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. కానీ అన్నింటిలో ఉండే అంతరార్థం ఒకటే, తెలుపు ప్రశాంతత. కనుక అన్ని రంగులలో కూడా పరమాత్మను దర్శించే విధంగా తెలుపును అధికంగా మనం వినియోగించాలి. రంగుల వెనుక ఇంత నేపథ్యం ఉంది. కనుకనే పాశ్చాత్య నాగరికతలో కూడా ఏదైనా విషాదం ప్రకటించవలసి వస్తే నల్లని వస్త్రం ధరిస్తారు, ప్రశాంత స్థితి తెలుపు వస్త్రాలు ధరిస్తారు. ఉద్వేగం, ఉద్యమం, ఉద్రేకం, కోపం ఎరుపు వర్ణం సూచిస్తాయి. ఇలా రంగులను కూడా మనం గమనిస్తే అవునా నిజమేనా అనుకుంటాం. పసుపు జ్ఞానానికి ప్రతీక. చివరగా పిల్లలకు బాగా చదువు రావాలి అంటే వాళ్ళు వ్రాసుకునే ఆ వ్రాత బల్ల పసుపు రంగులో ఉండాలి అని కూడా సంప్రదాయం ఇలా బోధిస్తుంది. గురుగ్రహం కదా, ఇంత నేపథ్యం ఉంది.